తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అంగరంగ వైభవంగా మొదలైపోయింది. 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో 7గురు అమ్మాయిలు, 7గురు అబ్బాయిలు ఉన్నారు. ఈ షో ప్రారంభంలో సినీ స్టార్లు సందడి చేశారు. కంటెస్టెంట్స్‌తో ముచ్చటించారు. ఇక మాస్ ఎంట్రీతో క్లాస్ స్టెప్పులతో నాగార్జున అదరగొట్టేశారు. మొదటి రోజు చాలా సందడిగా ట్విస్టులు, సర్ప్రైజులతో కొనసాగింది. ఇక సోమవారం డే ఎలా ఉండబోతుంది అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తే ఆట మొదలైందని అర్థమవుతోంది. బిగ్ బాస్ ఆట స్టార్ట్ చేసినట్లే ప్రోమో చూస్తే అర్థమవుతోంది. దాదాపు 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి గేమ్ స్టార్ట్ చేశారు. మునుపటి సీజన్ల కంటే మరింత భిన్నంగా ఈసారి గేమ్స్ ఉండబోతున్నట్లుగా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఆదిత్య ఓంపై అటాకింగ్ ప్లే మొదలైనట్లుగా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రోమోలో ఆదిత్య ఓం గురించి నిఖిల్, పృథ్వీలతో చెప్తూ చాలా ఫైర్ అయ్యాడు మణికంఠ. ఈ మేరకు అతడి బిహేవియర్లో తేడా ఉంది, మాట్లాడే విధానంలో కూడా తేడా ఉందని, అందువల్లనే నేను అతన్ని లైక్ చేయనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఆ తర్వాత ప్రోమోలో సరదాగా ఆటలు, పాటలు, డాన్సులు చూపించి అదరగొట్టేశారు. అయితే ఒక్కసారిగా ఆరెంజ్లతో గేమ్ స్టార్ట్ చేశారు. దీంతో ఈ గేమ్కి సోనియా అభ్యంతరం తెలిపింది. దీనిపై వెంటనే శేఖర్ భాషకు కోపం వచ్చి ఆమె వ్యాఖ్యలను ఖండించాడు. బిగ్ బాస్ రూల్స్లో ఎక్కడైనా ఆరెంజ్లతో ఆడకూడదని రాశారా అని ఆమెను ప్రశ్నించాడు. చుట్టూ ఉండే కంటెస్టెంట్స్ సైలెంట్గా వారి గొడవను చూస్తూ ఉన్నారు. ఆరెంజ్లతో ఆడుకుంటూ తినడం మంచిది కాదని, దాన్ని ఇతర కంటెస్టెంట్లకు పెట్టొద్దని సోనియా చెప్పింది. అయితే అలానే చేస్తానని, అలా చేస్తే ఏమవుతుందని, నేను అలానే ఆడుతూ తింటానని భాష మొండికేశాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సోనియా, నీకు నచ్చినట్టు వాటితో ఆడుకో, డ్రైనేజీలో వేసి మళ్ళీ అదే తినుకో, అంతేకాని అది మాత్రం వేరే వాళ్లకు పెట్టకు అంటూ భాషకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దాన్ని వెటకారంగా చేస్తూ శేఖర్ భాష ఆడుకున్న ఆరెంజ్లను తింటూ ఇప్పుడు నేను మనిషిని కానా అంటూ ఆమెతో వితండవాదం చేశాడు. అయితే ఆమె మాత్రం కూల్గానే చెప్పినా భాష మాత్రం రెచ్చిపోయాడు. ఇలా జరిగిన అనంతరం మరో గేమ్ స్టార్ట్ చేశారు బిగ్ బాస్. మొదటి 6గురు కంటెస్టెంట్లకి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. దాంతో ఈ రోజు ఎపిసోడ్ ఆసక్తిగా మారింది.